హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రూటెడ్ రెసిపీస్. జనరల్గా మనం క్యాప్సికమ్ని ఫ్రైడ్ రైస్, పాస్తా, నూడిల్స్ ఇలాంటి వాటిలోనే యాడ్ చేసుకుంటాం. కానీ తను చేసిన క్యాప్సికమ్ కర్రీ మాత్రం నాకు చాలా ఇష్టం. ఇంతకీ ఇవాళ ఇంటికి ఎవరు వస్తున్నారో తెలుసా? అది ఎవరు చేస్తున్నారో తెలుసా? ఈరోజు ఏం చేసుకుందాం మరి? పొద్దు అవుతుంది కదా వంట. నీకేమంటే ఇష్టం నానమ్మ? ఏదైనా చేస్తా. అన్ని ఇష్టమే. నాన్ వెజ్ ఒకటి తప్ప. నాన్ వెజ్ ఎప్పటి మానేస్తావు నానమ్మ నువ్వు? మస్తు రోజులే. మస్తు రోజులు అంటే ఎన్ని అవుతుంది? ఎన్ని ఏళ్ళు అయింది? 20 30 ఏళ్ళకి ఎక్కువ అయిపోతుంది. ఓకే, సూపర్. నీకేం కూర అంటే ఇష్టం ఎక్కువ వెజ్ కర్రీస్ లో? నేను అన్ని తింటా, అట్లా ఏం లేదు, ఏదైనా తింటా. ఇష్టం అనేది ఏం లేదు. అంతే అంటావా? కానీ నాకైతే నువ్వు చేసిన క్యాప్సికమ్ కూర అయితే చాలా ఇష్టం. క్యాప్సికమ్ కర్రీ చేస్తావా మరి ఈరోజు? చేస్తా. ఇవి మన ఊర్లో ఇంతకు ముందు ఈ క్యాప్సికమ్ ఈ కూరలన్నీ చేయకపోతుండే కదా నానమ్మ. నువ్వు ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నావు మరి? నేర్చుకోవడం అంటే ఇవన్నీ నువ్వు ఎట్లా చేసావు? ఎట్లా నేర్చుకో అట్లా నీకు చేసుకుంటూ పోతుంటే వస్తుంది. అంటే అంతే. మన ఊర్లో అయితే ఈ క్యాప్సికమ్ ఇట్లాంటి కూరలు అయితే ఎవరు ఎక్కువ చేయరు కదా. అప్పుడు లేకుండే కానీ పని చేయాలి. కిచెన్ లో బాస్ మా నాన్నమ్మని, నన్ను ఏది ముట్టనియట్లేదు. మీ నాన్నమ్మలందరూ కూడా ఇంతేనా గైస్? అసలు ఏది ముట్టనీయకుండా, మనం కలపనీయకుండా, కనీసం కట్ కూడా చేయనీయకుండా చేయడం. నానమ్మ దాన్ని కూరలా ఉంచేదా? నేను మొత్తం పచ్చడి చేసేటట్టున్నావు నువ్వు. అది గోలద్దా? కలుపుతానే కదా. మూత ఇటు మగ్గిస్తే కోలుతుందేమో కదా. అయినా నీ ఎక్స్పీరియన్స్ ముందు నాదేముందిలే. నీ ఎక్స్పీరియన్స్ ముందు నాదేముందిలే. నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మా అమ్మ మొత్తం వంటలా? నువ్వు ఎప్పటి నుండి చేయడం స్టార్ట్ చేసినావు వంటలు? ఇప్పటి నుంచి అంటే నీకు ఎన్ని ఊర్లోనే ఉంటుంటుంది కదా. మరి 15 సంవత్సరాల నుంచి వంటలు. 15 నేను ముట్టక ముందు నుండి చేస్తున్నావే, నాకే 30 ఏళ్ళు. నేను 15 ఏళ్ళ నుంచి ఊర్లో ఉంటుంది కదా, మరి ఎక్కడ పోలేదు కదా. అదే నాకు ఇప్పుడు 80. నీకు 15 ఏళ్ళప్పటి నుండి నువ్వు వంటలు చేస్తున్నావు. అవును, మన ఊర్లో వంటలు చేయడం స్టార్ట్ చేసినావు అంటే నువ్వు అప్పటికే మన ఊరికి వచ్చేసినావా? నీకేం 11-12 ఏళ్ళనే అయింది. మొత్తం బేసిక్ తడక అనుకోండి. ఇంకా దాంట్లో నువ్వుల పొడి ఎక్స్ట్రా వేస్తాం, అంతే కదా నాన్నమ్మ? అంతే. ఇప్పుడు క్యాప్సికమ్ లో నువ్వుల పొడి వేయాలి, వేరే దానిలో కొబ్బరి పొడి వేయాలి, ఇంకో దానిలో ఇంకో పొడి వేయాలి. ఇవన్నీ ఎట్లా తెలుసు నాన్నమ్మ నీకు? ఇప్పుడు అంటే మేము మీరు చేసిన దాన్ని మేము చూసి నేర్చుకొని చేస్తున్నాం. అచ్చా, మీ అత్తమామ కూడా అప్పుడు మొత్తం నువ్వుల పొడి, కొబ్బరి పొడి అన్ని మరి అప్పుడే నువ్వులు, పల్లీలు అవన్నీ మనకు పండినే చేసుకుంటున్నాను. ధనియాలు అప్పుడు నూరుతుండేనా మొత్తం? గ్రైండింగ్ ఉండకపోతుండే కదా అప్పుడు. అన్ని పండినాయి కదా, చేతి పండిస్తుంటే. ఇప్పటి వరకు నేను చేసిన దానిలో నీకేమి ఇష్టం? పన్నీర్ కూర. పన్నీర్ కూర ఇష్టమా? ఓకే, నెక్స్ట్ మనం అదే చేసుకుందాం. సరే చేసుకుందాం. ఓకే, ఇది మగ్గిందా లేదో చూద్దామా? నానమ్మ చూడు క్వాంటిటీ. ఇంకా ఎలా చాలా వేసేసినాయి.
ఇది సాల్టా వేసినాను. నువ్వే వేసినావా? ఓకే. దీనిలో టొమాటోస్ అవన్నీ వేయకుండానే బాగుంటుందా? కొందరు వేసుకోరు. నువ్వైతే ఎప్పుడు వేయలేదు కదా? నేను వేయ ఏమంటే వేస్తా చేసుకుందామంటే వేస్తా. లేదు, నువ్వు ఇంతకు ముందు నాకు చేసినట్టే కావాలి నాకు. అంటే ఇట్లా కట్ చేసుడు, ఇట్లా నైఫ్ తో చేసుడు అలవాట, ఇలా పిట్ట మీద చేసుడు అలవాట? ఇలా పెట్టాను. అప్పట్లో అవే కదా షాకులు ఎక్కడి. నువ్వు నిజామాబాద్ ఉన్న రోజులు కూడా ఇట్లా ఇలా పిట్ట మీద వేసుకున్నావా? ఇలా పిట్టతో ఇప్పుడు చేస్తాం కానీ ఇది నానమ్మ చేసిన కర్రీస్లలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ నాకు. ఇది నానమ్మకి నాకు అసలు చేసినట్టు, నానమ్మ నాకు చేసినట్టు నానమ్మ గుర్తు కూడా లేదు. బట్ వన్స్ అపాన్ ఏ టైం నేను ఊరికి వెళ్ళినప్పుడు నానమ్మ నా కోసం చేసింది ఇది. గరం మసాలా అట్లాంటివి ఏమి వేయరా? వేసుకుంటే నువ్వు వేస్తావా లేదా అది చెప్పు. ఏమా కొంచెం మసాలా తినద్దని తక్కువ. నువ్వు ఎప్పుడు వేస్తావా ఏవా కూర వేసినప్పుడు, అది క్యాప్సికమ్ కూర వేసినప్పుడు? నేను వీళ్ళకి ఒకసారి చేస్తున్నాను చెప్తే తొందరగా చేస్తలేని వంట తిని వాళ్ళు చేసుకుంటున్నారు. కొద్దిగా వేసినప్పుడు నేను బాగుంటుంది వంట. ఇది కొద్దిగా మసాలా కర్రీ లాగా ఉంది కదా, మరి గరం మసాలా వేస్తావా అని అడుగుతా. తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చనుకు చనుకు సరికొత్త కళ.